Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. Photoshop is a layer-based raster graphics image editing tool. So developed by the company Adobe. So mainly file మనం ఎలా ఓపెన్ చేయాలో అలా డిస్కస్ చేసాం కదా. సర్చ్ లోకి వెళ్ళేసి ఫోటోషాప్. సో ఇక్కడ ఉన్న మనకు ఫోటోషాప్ లిస్ట్ వర్షన్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. సో నా దగ్గర 2020 ఉంది, 7 ఉంది, 26 ఉంది. సో నేను 26 ని ఓపెన్ చేస్తున్నా. సో ఇలా ఇది యూజర్ ఇంటర్ఫేస్, ఫోటోషాప్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇందులో టాప్ ఇస్ మెనూ ప్యానల్, ఇందులో ఫైల్, న్యూ. సో న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఫైల్, న్యూ. షార్ట్కట్ కీ ఇస్ కంట్రోల్ ఎన్. సింపుల్ గా కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఇలా. సో ఇక్కడ మనకు పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పికాస్ ఉంటాయి. పిక్సెల్స్ మెయిన్లీ డిజిటల్. సో ఇంచెస్, సెంటీమీటర్స్ వీటిని మనం ఎప్పుడైతే ప్రింటింగ్ మీద వర్క్ చేయాలనుకుంటే కదా, సో ఇంచెస్, సెంటీమీటర్, మిల్లీమీటర్స్, పాయింట్స్ లో తీసుకుంటాం. సో ప్రజెంట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం పిక్సెల్స్ మీద వర్క్ చేశాం కదా, సో ఈ రోజు ఇంచెస్ తీసుకుంటాను, 4x4 ఇంచెస్. సో ఇక్కడ ఓరియంటేషన్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. మనకు ఆర్ట్ బోర్డ్ మీద వర్క్ చేయాలనుకుంటే ఆర్ట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కదా అన్చెక్ చేయండి. రిజల్యూషన్ 72 రిజల్యూషన్, 72 పర్ PPI, పిక్సెల్ పర్ ఇంచ్, పిక్సెల్ పర్ సెంటీమీటర్. సో మనకు పిక్సెల్ పర్ ఇంచ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 72 రిజల్యూషన్. సో కలర్ మోడ్ RGB, CMYK, గ్రే స్కేల్. గ్రే స్కేల్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రే స్కేల్ సెలెక్ట్ చేసుకున్నా, క్రియేట్. సో ఇక్కడ నేను కలర్ రెడ్ ఫిల్ చేశాను అనుకోండి, ఆల్ట్ డిలీట్ చేశాను. ఏ కలర్ ఫిల్ చేసినా, ఏ ఇమేజ్ ఇందులో ట్రాక్ చేసినా కూడా గ్రే స్కేల్ లోనే కనిపిస్తుంది. సో మనం ఫైల్, న్యూ, గ్రే స్కేల్ కాకుండా RGB ఫర్ డిజిటల్. సో 8-bit యాజ్ ఇట్ ఈస్ పెట్టండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ ఎవరి రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను యాజ్ ఇట్ ఈస్ వైట్ అలానే పెట్టేసి న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, అది లేదనుకోండి కంట్రోల్ O అని ప్రెస్, కంట్రోల్ 0 ప్రెస్ చేశాను అనుకోండి, సెట్ డాక్యుమెంట్ అనేది స్క్రీన్ కి సెట్ అవుతుంది. 205% ఉంది కానీ ఫిట్ అవుతుంది అనమాట డాక్యుమెంట్. సో ఇక్కడ మార్కెట్ టూల్, ఇందులో 2 types ఆఫ్ మార్కెట్ టూల్స్ ఉంటాయి, రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టికల్ మార్కెట్ టూల్. సో రెక్టాంగులర్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయొచ్చు. ఇందులో ప్లస్ యాడ్ చేయాలనుకోండి, అడిషనల్ గా యాడ్ చేయాలంటే షిఫ్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేయండి, లేదంటే షిఫ్ట్ ప్రెస్ చేసి జస్ట్ ఇలా యాడ్ చేసుకోండి. లేదు ఆల్ట్ ప్రెస్ చేశారనుకోండి, మైనస్, సబ్స్ట్రాక్ట్, ఇలా మైనస్ చేయొచ్చు. స్పెసిఫిక్ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేయాలంటే సో నౌ ఆల్ట్ డిలీట్. ఇక్కడ పైన ఉన్నది ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్ సైడ్ ఉండేది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ నేను వైట్ ని బ్లూ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లూ ఫిల్ చేయాలంటే ఆల్ట్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. రెడ్ ఫిల్ చేయాలంటే కంట్రోల్ డిలీట్ ఆర్ బ్యాక్ స్పేస్. సో కలర్ స్వాప్ చేయాలంటే X. సో ఇది సేమ్ లైక్ ఎలిప్టికల్ యాజ్ ఇట్ ఈస్ అలా. షిఫ్ట్ ప్రెస్ చేశారనుకోండి ప్లస్, ఆల్ట్ ప్రెస్ చేశారనుకోండి మైనస్. మీరు ఒకసారి నోట్ చేసుకోండి, లేదంటే నేను డాక్యుమెంట్ దాని గురించి చేయాల్సిన డాక్యుమెంట్ పంపించేస్తాను మీకు. నోట్ చేసుకుంటే మీకు ఏంటంటే గుర్తుంటది ఎక్కువ. సో ఇక్కడ నేనేంటంటే కదా లేయర్ తీసుకోలేదు కాబట్టి దీన్ని మూవ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇలా మూవ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను న్యూ లేయర్ తీసుకోలేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి లేయర్స్ విజిబుల్ అవ్వలేదు కదా. సో ఇక్కడ మాత్రం లేయర్స్ ఉన్నాయి. సో ఈ లేయర్ షార్ట్కట్ కీ F7 ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ లేయర్స్ వస్తుంది. విండో లేయర్స్ F7 లేయర్స్ ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నేను బ్యాక్గ్రౌండ్ ని అన్లాక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మూవ్ చేయొచ్చు. సో అగైన్ కంట్రోల్ Z. సో నేను మూవ్ చేయకూడదు అంటే ఇక్కడ లాక్ చేసేయచ్చు. సో అగైన్ మళ్ళీ సెలెక్షన్ టూల్, ఇక్కడికి వెళ్ళి సెలెక్షన్, రెడ్ కలర్ వద్దు, వైట్ ఫిల్ చేయాలి. సో ఆల్ట్ డిలీట్, లాక్ లో ఉండి ఆల్ట్ డిలీట్, కంట్రోల్ D. సో ఇలా అనమాట. లాక్ చేసేసి న్యూ లేయర్ తీసుకుని కలర్ ఫిల్, ఏదైనా సెలెక్షన్ టూల్, షిఫ్ట్ ప్రెస్ చేసామనుకోండి సర్కిల్, లేదంటే మన ఆర్డర్ కోసం షిఫ్ట్. సో బ్యాక్ స్పేస్, ఆ కంట్రోల్ బ్యాక్ స్పేస్.
కంట్రోల్ డి అని సెలెక్ట్. సో ఫోటోషాప్ ఇది పిక్సెల్ బేస్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఎప్పుడైతే జూమ్ చేసామో కార్నర్స్ పిక్సెల్ మూవ్ టూల్ అంటే వి షార్ట్ కీస్ వి ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మూవ్ టూల్. కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, రైట్. కంట్రోల్ 0 ప్రెస్ చేసామనుకోండి ఫ్రేమ్ టు ఫిట్ సైజ్. సో ఇలా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఆల్రెడీ సెలక్షన్ బ్రష్ టూల్. సెలక్షన్ బ్రష్ టూల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలంటే ఫైల్, ఏదైనా ఒక న్యూ ఫైల్ కానీ న్యూ ఇమేజ్ కానీ తీసుకోవాలంటే ఓపెన్, కంట్రోల్ ఓపెన్. ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇమేజెస్ హిస్టారికల్ ప్లేసెస్ ఇలా ఒక ప్లేస్ తీసుకున్నాను. ఇందులో ఈ ఇమేజ్ నేను కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ బ్రష్ టూల్. నాకు స్పేస్ ఇంత సైజ్ బ్రష్ వద్దు కాబట్టి ఇలా 200 ఉంది, సైజ్ తగ్గించుకోండి. అలా 25. కంట్రోల్ జెడ్ తీసేసి బ్యాక్ స్పేస్, కంట్రోల్ జెడ్ బ్యాక్. అయినా కూడా చేంజ్ అవ్వలేదు. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసాం కాబట్టి ఇది అవ్వలేదు. కంట్రోల్ డి. అగైన్ షార్ట్ కట్ కీస్ ఎల్, సెలక్షన్ బ్రష్ టూల్ 16 ఉంది. రఫ్ గా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోటోలు సెలెక్ట్ చేశారు ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ లేయర్స్ F7 విండో, F7 లేయర్స్ ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. కంట్రోల్ సి, కంట్రోల్ బి. జస్ట్ మనం సెలెక్షన్ చేసిన ఏరియా మాత్రం వచ్చింది. ఇక్కడ అటాచ్ అవ్వలేదు మనం చూసారా. ఇక్కడ లాస్ట్ ఎండింగ్ లో మనం అటాచ్ చేయలేదు, అటాచ్ అవ్వలేదు. సో ఏమైందంటే సెలెక్షన్ చేసిన ఏరియా మాత్రమే సెలెక్ట్ అయింది. అలా కాకుండా జస్ట్ క్లోజ్ చేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. సేమ్ ఇదే బ్రష్ ని ఇంక్రీజ్ చేయండి. దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇలా ఫిల్ చేసుకో. ఇంకా ఇంక్రీజ్ చేస్తే బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే నెక్స్ట్ సెలక్షన్ అండ్ కంట్రోల్ సి, కంట్రోల్ బి ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇందులో లాసో టూల్ అంటే నాకు ఇది ఈ ప్లేస్ రిమూవ్ చేయాలి. జస్ట్ ఇలా సెలక్షన్, డిలీట్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ సి, కంట్రోల్ బి కాపీ చేయొచ్చు. కంట్రోల్ డి. అగైన్ ఈ లేయర్ నేను డిలీట్ చేస్తున్నా, డిలీట్. ఇందులో నేను ఇది పర్ఫెక్ట్ గా కటింగ్ ఎడ్జెస్ పర్ఫెక్ట్ రాలేదు. సో నేనేం చేసి ఇక్కడ పాలిగానల్ లాసో టూల్ యూజ్ చేసేసి సో నాకు ఇలా ఫ్లెక్సిబుల్ విజిబుల్ అవ్వలేదు. కంట్రోల్ ప్లస్ జూమ్ చేసుకొని బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్, అగైన్ బ్యాక్ స్పేస్. మీరు ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే ఫోటోషాప్ రావాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే అంటారు. అగైన్ కంట్రోల్ మైనస్. సో హ్యాండ్ అంటే స్పేస్ బార్ యూజ్ చేసి, ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, యూజ్ చేసి స్పేస్ బార్ మూవ్ చేసుకోవాలంట. అగైన్ కంట్రోల్ ప్లస్. కానీ నీకు రెగ్యులర్ గా ఉంటుంది. ఇలా రఫ్ ఎడిట్ చేసుకున్నాం. సో జాగ్రత్తగా దానికి ఎక్కడైతే మనదో అది సెలెక్ట్ చేసుకోవాలి.
కంట్రోల్ మైనస్ అగైన్ ఇలా బ్యాక్ వచ్చేసి, సో ఎక్కడైతే మనం అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ సింబల్ ఓ సింబల్ లాగా చూపిస్తుందా, ఓ సింబల్ అటాచ్ అవుతుంది అని ఇండికేషన్, ఓ సింబల్ సెలెక్ట్ కంట్రోల్ మైనస్, సో డిలీట్. నేను సెలెక్షన్ డిలీట్ చేసాను. పర్ఫెక్ట్. ఇలా అగైన్ ఇక్కడ కూడా ఎలా చేయాలంటే ఎల్ సేవ్, ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ డిలీట్ కంట్రోల్ డి. సో ఇంత కష్టపడాలా? ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ లో ఉన్నాం, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అంటే, సో ఇది ప్రాక్టీస్ చేస్తే బెటర్. కానీ ఇలా కాకుండా బెటర్ టూల్స్ కూడా ఉన్నాయి మనం ఇంత చేయాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే కన్నా మ్యాగ్నెటిక్ లాసో టూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 57 ఉంది. ఇలా దానికన్నా చాలా ఈజీ అయిపోతుందా? సో సింగిల్ కలర్స్ ఉన్నప్పుడు ఇది ఈజీగా అటాచ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కి, బ్యాక్ స్పేస్. సో ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఈజీగా ఇమేజ్ కి అటాచ్ చేసి బ్యాక్ స్పేస్ అగైన్. సో పాలిగాన్ మ్యాగ్నెటిక్. సో మ్యాగ్నెటిక్ అయస్కాంతంలో అతుకుతున్నాడు ఏదైనా ఒక కలర్ ని బట్టి ఆటోమేటిక్ ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తున్నాము 100 ఇంకా ఎక్కువ, సో ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోతుంది ఇలా. సో మ్యాగ్నెటిక్ అంటే అతుక్కుపోతుంది. సో ఏదైనా కలర్ కు ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని అటాచ్ అయిపోతుంది. జస్ట్ డిలీట్, లేయర్ సెలెక్ట్ చేసుకోండి, లేయర్ లో డిలీట్, లేయర్ లో ఓకే, ఎంట్రీ. సో ఇక్కడ ఓకే, కంట్రోల్ జెడ్ కంట్రోల్ డి. సో ఈ నంబర్ ప్రెస్ సరిగా అవ్వలేదు, మేబీ అందుకు మ్యాగ్నెటిక్ ఇక్కడ. ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా, మ్యాగ్నెటిక్ రూల్ అనేది అర్థమైంది. సో కానీ ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. కానీ మీరు ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే నేను రేపు చెప్తా, ఈ రోజు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి, రేపు చెప్తా. సో ఏదైనా ఇలా ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు షార్ప్ గా రావట్లేదు, అక్కడ ఎడ్జెస్ షార్ప్ రావట్లేదు, స్మూత్ రావాలి. స్మూత్ రావాలంటే కనుక ఆప్షన్ ఉంది, ఫైల్ ఓపెన్, ఇమేజెస్ లో పర్సన్స్ కానీ లేకపోతే మూవీ పర్సన్ తీసుకోండి, ఇంకో ఇమేజ్ తీసుకోండి, ఫైల్ ఓపెన్ ఇమేజ్ తీసుకోండి. సో క్వాలిటీ ఓకే, ఒక బిగ్ సైజ్ ఇమేజ్ ఓపెన్, కంట్రోల్ ప్లస్. సో ఆల్రెడీ సెలెక్ట్ చేశాం కదా, ఇలా మ్యాగ్నెటిక్ టూల్ యూజ్ చేసేసి సో ఇలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నాం, బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్. బ్యాక్ స్పేస్ సో కంట్రోల్ సి కంట్రోల్ బి క్లోజ్ చేశాను, పర్ఫెక్ట్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో ఇందులో షార్ప్ గా ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ నాకు స్మూత్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లోజ్ చేశాను, సేమ్ అదే కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ అగైన్ సెలక్షన్. సో ఇక్కడ మనకు ఫెదర్ అనే ఆప్షన్ ఉంది, ఫెదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 ఫెదర్ ఇచ్చాను అనుకోండి, ఫెదర్ 20. ఇప్పుడు ఇమేజ్ నేను సివి కంట్రోల్ సి కంట్రోల్ పి అవ్వట్లేదు, ఎక్స్ కంట్రోల్ ఓకే ఆప్షన్ కాంటెక్స్ట్ రిమూవ్ చేయండి. సెలక్షన్. సో ఇక్కడ మనకు 10% కాంట్రాస్ట్, ఫ్రీక్వెన్సీ దగ్గర 57 ఇవ్వండి, ఇక్కడ నెంబర్ చేంజ్ అయిందా, ఓకే ఓకే కంట్రోల్ డి సెలక్షన్. నేను 20 పిక్సెల్ ఫెదర్ ఇచ్చాను, కంట్రోల్ సి కంట్రోల్ బి సి. ఇక్కడ చూడండి కంట్రోల్ బ్యాక్ స్పేస్ న్యూ లేయర్ తీసుకొని కంట్రోల్ బ్యాక్ స్పేస్
సో ఎప్పుడైతే నేను సెలక్షన్ తీసుకున్నా, ఎనీ సెలక్షన్ ఇలా తీసుకుని ఇలా ఫెదర్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫెదర్ 25 ఉంది కదా, 20 ఇవ్వండి. ఓకే, సి ఎడ్జెస్ స్మూత్ అయిపోయిందా? ఇప్పుడు మనం కంట్రోల్ ఎక్స్ చేసాం అనుకోండి, కంట్రోల్ జెడ్, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ సి, చూసారా? ఇది ఏమంటే గాషన్ బ్లర్ అప్లై అవుతుంది. మనం సెలక్షన్ చేసిన ప్లేస్ కి ఎడ్జెస్ కి గాషన్ బ్లర్ అవుతుంది ఫెదర్. ఎప్పుడైనా సమ్ ప్లేసెస్ లో ఎప్పుడైనా మనకు ఎడ్జెస్ బ్లర్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో మనం ఈ ఫెదర్ ని అప్లై చేస్తాం. సో ఇక్కడ ఇమేజ్ కి అప్లై చేయాలి. ఇమేజ్ కి కంట్రోల్ సెలక్షన్ తీసుకోండి, ఈ మూవ్ టూల్ అప్ అంటే మూవ్ చేస్తాను నేను, డౌన్, కంట్రోల్ సి, కంట్రోల్ బి, సెలక్షన్ టూల్ ద్వారా, మూవ్ టూల్ ద్వారా ఇలా చేశాను. ఎడ్జెస్ చూసారా? ఎప్పుడైతే నేను ఫెదర్ అప్లై చేశానో ఎడ్జెస్ స్మూత్ వచ్చాయి. మనం ఎప్పుడైతే ఫెదర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇమేజ్ స్మూత్, కటింగ్ చేసేప్పుడు స్మూత్ వస్తుంది. సో ఇలా అనమాట ఎడ్జెస్. మనకి ఇక్కడ గాషన్ బ్లర్ అప్లై అవుతుంది. ఎడ్జెస్ కి గాషన్ బ్లర్ అప్లై అవ్వడం వల్ల స్మూత్నెస్ వస్తుంది. సో మనం డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మనం ఏంటంటే 0.2 కానీ 1 కానీ 2 పిక్సెల్స్ కానీ ఫెదర్ అప్లై చేసుకుంటే కదా ఏదైనా ఎడ్జెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో హెయిర్ దగ్గర ఇలా ఉందా, సో ఇది ఇలాంటివి మిస్ ఉన్నప్పుడు నేను ఒక 20 పిక్సెల్స్ 20 ఇంత చిన్న సెలక్షన్ కి అన్ని పిక్సెల్స్ అప్లై అవ్వదు, జస్ట్ 2 పిక్సెల్స్ అప్లై చేయండి. ఓకే, కంట్రోల్ ఎక్స్. సో ఈ ఫెదర్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మన రేర్ కేసెస్ మనకి ఇలా కావాలి ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఇలా స్మూత్ ఎడ్జెస్ కావాలనుకున్నప్పుడు ఫెదర్ ని అప్లై చేయండి. సో ఇమేజ్ ఎడిటింగ్ వరకు సో ఎలా అప్లై చేస్తాం? మనం సెలక్షన్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి మ్యాగ్నెటిక్ టూల్ దగ్గర సెలక్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ డైరెక్ట్ ఫెదర్ ఇక్కడైనా అప్లై చేయొచ్చు, లేదంటే ఇక్కడ సెలక్షన్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఫెదర్ 20 ఉంది, 20 అప్లై అవుతుందా, ఇంత స్మాల్ అనేది చూద్దాం. జస్ట్ అయింది. కంట్రోల్ సి, కంట్రోల్ బి, సెలక్షన్. ఇక్కడ లేయర్ ఇంపార్టెంట్, మనం ఏ లేయర్ లో ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇమేజ్ లో ఈ లేయర్ కాబట్టి కంట్రోల్ సి, కంట్రోల్ బి, మూవ్ టూల్ ఓకేనా, మెర్జ్ అయినట్టుంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఇది బికాస్ ఆఫ్ ఫెదర్ అప్లై చేయడం వల్ల మనకి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఓకేనా? సో అలా మన ఫెదర్ ని అలా మల్టిపుల్ గా మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ కటింగ్ వరకు మనం అలా యూజ్ చేయొచ్చు. సో ఇది సెలక్షన్ టూల్, లాసో టూల్, ఫెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మల్టిపుల్ డిఫరెంట్ ఇమేజెస్ మీద అప్లై చేయండి ఫెదర్ ని. సో 10 20 30 అనేది. సో మీకు అక్కడ డాక్యుమెంట్ కూడా ఒకటి పంపిస్తాను, ఫెదర్ ఇప్పుడు ఎలా అప్లై చేస్తే ఎలా వస్తుంది అనేది. సో ఫెదర్ ఏంటి డైరెక్ట్ అంటే వితౌట్ ఫెదర్ ఎడ్జెస్ షార్ప్ హార్డ్ ఎడ్జెస్ తో వస్తుంది ఇమేజ్ కటింగ్ చేసినప్పుడు. విత్ ఫెదర్ అప్లై చేస్తే ఏంటంటే సాఫ్ట్ స్మూత్ ఎడ్జెస్ మనం చూసినట్టు. సో టెక్నికల్ గా ఏంటి, ఫెదర్ అప్లైస్ ఏ గాషన్ బ్లర్ టు సెలక్షన్ ఎడ్జెస్ క్రియేటింగ్ ఏ పిక్సెల్ ట్రాన్సిషన్ గ్రేడియంట్. ఇమేజ్ ఏదైనా మెర్జ్ చేయాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేయాలి, ఎలా మిక్స్ చేస్తాం? ఫెదర్ అప్లై చేసి మిక్స్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై ఫెదర్? సో బిఫోర్ సెలక్షన్ మనకు తెలుసు కదా, ఫెదర్ రైట్ క్లిక్ చేసి సెలక్షన్ తర్వాత రైట్ క్లిక్ అండ్ ఫెదర్. సో పిక్సెల్స్ మనం ఎలా ఎంత అప్లై చేయొచ్చు? 0 పిక్సెల్స్ అనుకోండి షార్ప్ ఎడ్జెస్ ఉంది, 5 to 10 పిక్సెల్స్ అప్లై చేసాం అనుకోండి స్లైట్ స్మూత్నెస్ వస్తుంది, 20 to 50 పిక్సెల్ అయితే నోటిసబుల్ సాఫ్ట్ బ్లెండ్, అంటే బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయినట్టు. మనం 20 అప్లై చేసాం కదా, బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయినట్టు నోటిసబుల్ సాఫ్ట్ బ్లెండ్ వచ్చింది. 100+ అనుకోండి వెరీ సాఫ్ట్ ఫేడింగ్ ఎడ్జెస్, ఫేడ్ అయిపోయినట్టు ఇమేజ్ ఎడ్జెస్ వస్తుంది. ఇది ఫెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంపల్సరీ ఏమైనా ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఫెదర్ ఎలా ఎప్పుడు అప్లై చేసేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఫెదర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అలా చెప్పాను కదా, మన సెలక్షన్ ఇదే ఇంత కష్టపడి మన సెలక్షన్ బ్రష్ టూల్ కానీ, లాసో టూల్, పాలిగాన్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ యూజ్ చేసి చేయాలా? వేరే ఏమైనా ఆప్షన్ ఉందా? సో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకు 2026 లో సో న్యూ ఆప్షన్ ఉందన్నమాట. మనం ఏంటంటే అంత కష్టపడి ఒక ఇమేజ్ ని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్, పీపుల్, సేమ్ ఇమేజ్ తీసుకోండి, ఫస్ట్ సేమ్ ఇమేజ్. సో ఇక్కడ టూల్, న్యూ టూల్, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ షార్ట్కట్ కీ ఈజ్ W. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇందులో 1 పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ మాత్రమే నేను సెలెక్ట్ చేయాలి. సో నేను కష్టపడకుండా ఇక్కడ సెలెక్ట్ పీపుల్ ఆప్షన్ ఉందా, సెలెక్ట్ పీపుల్, జస్ట్ సెలెక్ట్ పీపుల్. సో ఇక్కడ
జస్ట్ సెలెక్ట్ ద ఇమేజ్, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది ఇమేజ్. సో జస్ట్ నేను మూవ్ టూల్కి వచ్చేసి అనుకోండి, అగైన్ ఇక్కడికి వచ్చేసేయండి, సెలెక్ట్ పీపుల్, సెలెక్ట్ ఎంటర్ పర్సన్, అప్లై. సో లేటెస్ట్ వర్షన్ లో మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేయర్స్, విండో, లేయర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో సెలెక్షన్ సింపుల్ గా కంట్రోల్ చేయండి. ఇక్కడ మనం ఫెదర్ అప్లై చేయాలనుకోండి, ఇక్కడ కూడా మనం ఫెదర్ డైరెక్ట్ అప్లై చేయొచ్చు, రైట్. సో ఇలా సింపుల్ గా మనం ఒక ఇమేజ్ ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అలా కాదు నేనేం చేయాలి, సో నాకు ఈ పర్సన్ మొత్తం అవసరం లేదు, జస్ట్ నాకు ఈ గ్లాసెస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ అగైన్ సెలెక్ట్ పీపుల్, సెలెక్ట్ పర్సన్. ఇక్కడ మనకి ఆ పర్సన్ లో ఉన్న మొత్తం ఆబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. మనం స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసెస్, గ్లాసెస్. సో ఓన్లీ గ్లాసెస్ మాత్రమే సెలెక్ట్ అయిపోతాయి. గ్లాసెస్, అప్లై, సెలెక్షన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. మనం పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. సో అలా ప్రతి ఆబ్జెక్ట్ ని, సింపుల్ ఆబ్జెక్ట్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇది లేటెస్ట్ వర్షన్ లో ఉంది. సిఎల్ హెయిర్ సెలెక్ట్ చేయాలి. సో మనకు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సెలెక్ట్ చేయాలంటే హెయిర్. సో సింపుల్ గా అప్లై, కాపీ పేస్ట్. నాకు ఇక్కడ వద్దు అనుకుంటే మళ్ళీ అగైన్ మైనస్ లెక్కి సబ్స్ట్రాక్ట్ చేయండి, సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ మైనస్. సో ఈ ఆప్షన్ ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది, మనకి లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా. సో ఇందులో అలా ప్రతి పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ లో నాకు 2-3 పర్సన్స్ ఉన్నారు, ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ ఇక్కడ వన్ ఇమేజ్, కంట్రోల్ డి అన్సెలెక్ట్ చేశాను. అగైన్ ఇక్కడికి వచ్చేసి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, సెలెక్ట్ పీపుల్, సెలెక్ట్ పర్సన్. నేను మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్, గ్లాసెస్, నోస్, మౌత్, ఫేషియల్ స్కిన్, బియర్డ్, టీత్, ఇయర్స్, రైట్. సో ఇవి మాత్రం సెలెక్ట్ చేయాలనుకుంటే అప్లై. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మిస్ అయిన పార్ట్స్ మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ బ్యాక్ స్పేస్. సో కొద్దిగా స్లో ఉంటుంది ఈ టూల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే, కొద్దిగా స్ట్రక్ అయ్యారు. వి కొద్దిగా టైం టేకింగ్. కంట్రోల్ డి ఇలా అన్నమాట. లేదు నాకు ఫైల్ ఓపెన్, ఇమేజెస్. సో నాకు ఇక్కడ నియర్లీ 8 to 9 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎలా యూజ్ చేయొచ్చు సేమ్ టూల్ ని. సెలెక్ట్ పీపుల్, మనకి లిస్ట్ మొత్తం చూపిస్తుంది ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన లిస్ట్ మొత్తం. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఏ పర్సన్ అండి, 1 2 3 4. సో ఇక్కడ డైరెక్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్లై, ఇలా అన్నమాట. సో ఈచ్ పర్సన్ సంబంధించిన ఆబ్జెక్ట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ పర్సన్, ఇందులో ఫేషియల్ స్కిన్, అప్పర్ బాడీ, అప్పర్ క్లాస్ అప్లై. ఈ పర్సన్ సంబంధించిన అప్పర్ క్లాస్ మాత్రం సెలెక్ట్ చేయాలి. జస్ట్ కాపీ పేస్ట్, లేదు కలర్ చేంజ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కదా, ఆల్రెడీ డిలీట్, కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేసాం అనుకోండి, ఫిల్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు సింపుల్ గా. కానీ మీరు ఇది అట్లీస్ట్ 1 day ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇది యూజ్ చేయండి. ఓకే. సెలెక్ట్ పీపుల్ సెలెక్ట్ చేయాలి. సో ఇందులో సెలెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ మన ఆబ్జెక్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీపుల్ లేరు, ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, క్యాన్సల్, కంట్రోల్ డబ్ల్యూ, క్లోజ్. మనం ఏదైనా డాక్యుమెంట్ క్లోజ్ చేయాలనుకోండి, కంట్రోల్ డబ్ల్యూ, నో. నాకు నేను సేవ్ చేయాలనుకోవట్లేదు, నో, కంట్రోల్ డబ్ల్యూ అగైన్, ఆర్ క్యాన్సల్. ఫైల్ ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సన్స్ కాకుండా ఫ్లవర్స్, ఇందులో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేశాను, ఇందులో పీపుల్ ఎవరు లేరు. సో సేమ్ టూల్ సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ సబ్జెక్ట్.
సో అది ఫైండ్ చేయడానికి సమ్ టైం తీసుకుంటుంది, బట్ ఎగ్జాక్ట్ ఫైండ్ చేస్తుంది. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ చూసి సింపుల్ గా సెలెక్ట్ చేసేసింది. సో అగైన్ మన కలర్ సెలెక్షన్ ఇక్కడ తీసుకొని టూల్, ఓకే, ఆల్ట్ డిలీట్, సో ఇలా మనం ఆ సబ్జెక్ట్ ని, ఏదైనా ఉన్న సబ్జెక్ట్ ని, ఇమేజ్ లో ఉన్న సబ్జెక్ట్ ని, పర్సన్స్ ని వితౌట్ యూజింగ్ ఎనీ టూల్ వీ కెన్ సెలెక్ట్, రైట్. సో ఏదైనా నేచర్ ఏదైనా ఉంది అనుకో, నేచర్ లో ఏదైనా నేచర్ ఇమేజ్ ఉంది, హిస్టారికల్ ప్లేస్ ఉంది, అందులో స్పెసిఫిక్ ఏరియాని రిమూవ్ చేయాలి, లేదంటే కనుక ఇందులో మన సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయింది. సో ఇంకా నేను సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు పర్సన్స్ ని సెలెక్ట్ చేయాలనుకోండి, లేదా మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసింది. ఆల్రెడీ కంట్రోల్ సి పేస్ట్ చేశారు. సో ఇంత సింపుల్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇంకా వేరే ఇమేజెస్ లేదని చూద్దామంటే ఓపెన్, ఫైల్, ఓపెన్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ అంటే ఏం సెలెక్ట్ చేస్తుందని, సబ్జెక్ట్ సెలెక్ట్ సబ్జెక్షన్, ఈ ఫ్లవర్స్ మాత్రమే సెలెక్ట్ చేసింది. అదే మీరు ప్లస్ టూల్ యూజ్ చేసేసి ఈ రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే వాళ్ళకి సబ్జెక్ట్ అలాగా అనిపిస్తుందో అది సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో క్విక్ సెలెక్షన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది క్విక్ సెలెక్షన్, ఇందులో నేను గ్రాస్ సెలెక్ట్ చేయాలి. సింపుల్ ఇలా క్విక్ సెలెక్షన్ ద్వారా సెలెక్షన్ చేయొచ్చు. ఒక న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ డిలీట్, ఇది క్విక్ సెలెక్షన్. ఏదైనా సెలెక్ట్ చేయాలంటే క్విక్ సెలెక్షన్ టూల్. మ్యాజిక్ బ్యాండ్ టూల్ అంటే, మ్యాజిక్ బ్యాండ్ టూల్ అంటే మనకు సింగిల్ కలర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్, ఓపెన్, ఇందులో ఫ్లవర్స్, సింగిల్ కలర్. సో ఇలా కంట్రోల్ డి. సో ఇది సింగిల్ కలర్ ఉన్నాయి, 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో సెలెక్ట్ చేయాలి, ఎల్లో. సో ఇక్కడ ప్లస్ యాడ్ చేసాం అనుకోండి, షిఫ్ట్ ప్రెస్ చేసి షిఫ్ట్, ఏదైనా సింగిల్ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ సింగిల్ కలర్స్ ఉన్నప్పుడు మనకి ఇలా కంట్రోల్ సి, కంట్రోల్ డి. ఇలా సెలెక్షన్ టూల్ మనం ఎలా సెలెక్షన్ చేసుకోవచ్చు, బై యూజింగ్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ లాసో టూల్స్ ఉన్నాయి, సెలెక్షన్ బ్రష్ టూల్ ఉంది, పాలిగానల్ లాసో టూల్ ఉంది, మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, పిక్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ బ్యాండ్. సో డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాజిక్ బ్యాండ్ టూల్ అనేది ఏదైనా స్పెసిఫిక్ గా సింగిల్ కలర్స్ మీద వర్క్ చేసే బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ స్కై ఉంది. సో నాకు ఇంకా ఫ్రీక్వెన్సీ టాలరెన్స్ పెంచారనుకోండి, 32 ఉంది, 60 చేసి కంట్రోల్ డి ప్రెస్ చేయండి. ఇప్పుడు ట్రై చేయండి, సేమ్ తగ్గించేసారనుకోండి 20, కంట్రోల్ డి, కంట్రోల్ డి. 10 ఇచ్చారు, 2 ఇచ్చేసారు అనుకోండి, 2, కంట్రోల్ డి, కంట్రోల్ డి, 2 ఇచ్చేసారు, డబ్ల్యూ షట్టర్ కి 21, 20, 30. సో అలా మన టాలరెన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ ఏరియా అంటే ఆ పిక్సెల్స్, నియర్ బై పిక్సెల్స్ ని ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలా ఇలా కంట్రోల్ టీ. సో ఇది సెలెక్షన్ టూల్. మనం ఈ సెలెక్షన్ టూల్స్ యూజ్ చేసి మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఫిల్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇస్ క్రాప్ టూల్. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని కానీ లేదా ఒక ఇమేజ్ ని కానీ క్రాప్ చేయాలనుకోండి, కంట్రోల్ సి యూజ్ చేసి జస్ట్ సి ఇమేజ్ ని క్రాప్ చేయాలి. నాకు అప్పర్ స్పేస్, నాకు ఇది అన్నెసరీ స్పేస్ నాకు అవసరం లేదు.
డౌట్. కంట్రోల్ చెక్ సి అగైన్ వచ్చేసింది కదా, రైట్ సైడ్ టిక్ మార్క్. కంట్రోల్ చెక్ సి వచ్చేస్తుంది సింపుల్ గా, అంతేగా. దాంట్లో ఇంకో ఏదో పర్స్పెక్టివ్ ఓకే ఓకే మోటో ఇందులో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇందులో ఒక పర్సన్ లుక్ అండ్ ఇటు సైడ్ చూస్తున్నాడు సి ఇలా. ఇందులో ఎంటర్ ప్రెస్ చేయండి. ఆ యాంగిల్ చూసే పర్సన్ యాంగిల్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి కంట్రోల్ జెడ్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసి మూవ్ చేసి ఆ పర్సన్ చూసే యాంగిల్ పంకి వేలో మార్చొచ్చు అనమాట, చేంజ్ చేయొచ్చు. సో ఇది పర్స్పెక్టివ్. మనం చేంజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవాలి. అలాగే ద నెక్స్ట్ వన్ ఈస్ స్లైస్ టూల్. స్లైస్ టూల్ అనేది ఎప్పుడైతే మనం ఒక ఇమేజ్ HTML మీద ఐడియా ఉంది ఒక HTML మన వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు డెవలపర్ కి మనం ఏంటంటే ఓ వెబ్సైట్ సంబంధించిన ఇమేజెస్ మొత్తం సెండ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఇమేజ్ ఎడిట్ చేయాలంటే కానీ మనకు అట్లీస్ట్ 1 hour టైం పడుతుంది. ఇమేజ్ కాపీ పేస్ట్ చేసి సేవ్ చేసి చేయాలంటే. అలా కాకుండా ఫైల్ ఓపెన్ ఏదైనా ఒక టెంప్లెట్ ఉంది అనుకోండి, టెంప్లెట్ కానీ ఒక ఇమేజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్స్ స్టాటిక్. సో ఈ ఇమేజ్ తీసుకోండి సేమ్. సో ఇమేజ్ ని మల్టిపుల్ పీసెస్ గా కట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి నేను ఇక్కడ ఇదొక ఇమేజ్, ఓకే. సో అదే ఇది ఒక ఇమేజ్, సో అదే ఒక ఇమేజ్. సో బై స్లైసెస్ ని యూజ్ చేసి ఈ పీసెస్ లాగా కట్ చేయాలి ఇమేజ్. ఫైల్ ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్. సో సేవ్. సో ఇక్కడ ఇమేజెస్, మనకి ఇమేజెస్ మాత్రమే కావాలా, HTML ఫైల్ తో ప్లస్ ఇమేజెస్ కావాలా, HTML ఫైల్ ఒకటి కావాలి. సో ఇక్కడ ఇమేజెస్ ఓన్లీ సెలెక్ట్ చేశాను, ఓకే. ఏదైనా ఒక ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్ స్లైస్ టూల్. సో ఎంటర్ సేవ్ డెస్క్టాప్. సో ఇక్కడ స్లైస్ టూల్ లో ఇమేజెస్ సింపుల్ గా, అంటే మనం సెలెక్ట్ చేసినది మాత్రం కాకుండా టోటల్ ఆ ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ పీసెస్ మొత్తం సేవ్ అయిపోయాయి. అలా కాకుండా సేవ్ ఫైల్ ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ సేవ్ సేవ్. ఇందులో ఆల్ స్లైసెస్ కాకుండా ఆల్ యూజర్ స్లైసెస్ ఆర్ సెలెక్టెడ్ స్లైసెస్ యూజ్ చేయండి. సేమ్ images new folder image 1 save check on slice tool images 1 images. సో మనం ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ సెలెక్షన్ ఒక్క సెలెక్షన్ మాత్రమే ఉంది పైన ఒకటి, అలా కాకుండా మల్టిపుల్ లేదు. నేను ఇప్పుడు ఈ 3 డ్రా చేశా కదా, అవి మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. ఫైల్ ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ again save all user slices. నేను ఏవైతే డ్రా చేశానో ఆ స్లైసెస్ మొత్తం న్యూ అగైన్ బ్యాక్ స్పేస్. సో ఆటోమేటిక్ ఫోల్డర్ తీసుకుంది కాబట్టి సేవ్ కొట్టేసేయండి. సేవ్ నో రిఫ్రెష్ సేవ్ బ్యాక్ స్పేస్ ఇమేజెస్ 2 ఫోల్డర్ నేమ్. సో ఇందులో ఆల్ యూజర్ స్లైసెస్ స్లైస్ 2 ఇమేజెస్ 2 ఇమేజెస్ మన సెలెక్ట్ చేసిన స్లైసెస్ మాత్రమే కట్ అవుతాయి. సో ఇందులో కూడా ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్లైస్ టూల్లో స్టైల్ నార్మల్ ఉండాలా, ఫిక్స్డ్ ఆస్పెక్ట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా డ్రా చేసినా కూడా ఫిక్స్డ్ 1:1 హైట్ ఉందా, 1 height 1 width. సో ఇలా స్పెసిఫిక్ ఆ సైజ్ లో మాత్రమే నువ్వు ఎంత డ్రా చేసినా కూడా ఆ సైజ్ లో మాత్రమే డ్రా అవుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా కావాలి 64, 65
పిక్సెల్స్ లేదంటే 100x100 మీకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ అన్సెలెక్ట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో సెలక్షన్ టూల్ ఉంది, స్లైస్ సెలక్షన్ టూల్. సో మనం ఏదైనా స్లైస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి ఈ సెలక్షన్ క్యాన్సల్, దీన్ని మూవ్ చేయొచ్చు, దీన్ని ఎడిట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. డిలీట్ సెలక్షన్ టూల్ అనమాట. స్లైస్ సెలక్షన్ టూల్ మనం ఆల్రెడీ డ్రా చేసిన స్లైసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేయొచ్చు. దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, డిలీట్ చేయండి, డిలీట్ చేసి అగైన్ డిలీట్ డిలీట్ డిలీట్. సో ఈ స్లైస్ నేను ఎడిట్ చేయాలి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్లైస్ సెలక్షన్ టూల్ డిలీట్. సో అగైన్ ఇక్కడ స్లైస్ టూల్ ఫిక్స్డ్ సైజ్ అనుకోండి, ఒకే సైజ్, మీరు ఎన్నిసార్లు ఇచ్చినా ఒకే సైజ్. ఈ 100x100 పిక్సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ గా ఏంటంటే ప్రీవియస్ డేస్ లో మనం వెబ్సైట్ చేసామనుకోండి, ఆ వెబ్సైట్ కి ఇమేజ్ డెవలపర్స్ ఆ ఇమేజ్ సెలెక్ట్ చేయాలన్న టైంలో అట్ టైం ఈ టూల్ యూజ్ చేస్తాం. కానీ అంత పర్ఫెక్ట్ గా మనకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాక్సిమం మాన్యువల్ గానే కట్ చేసి ఎడిట్ చేయడం బెటర్. ఏదైనా ఒక ఇమేజ్ మల్టిపుల్ పార్ట్స్ కట్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. కానీ వెబ్సైట్ వచ్చినప్పుడు ఒక ఐకాన్స్ కానీ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మాన్యువల్ గా ఈ సెలక్షన్ చూసుకొని Ctrl+C చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ ఎలా చేసుకోవాలనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది స్లైస్ టూల్ అన్నమాట. ఓకేనా. ద నెక్స్ట్ వన్ ఈస్ స్లైస్ టూల్, ఇది క్లియర్. సో ఫ్రేమ్ టూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేయండి. ఓకే, లేయర్ క్లోజ్ చేసి ఫ్రేమ్ టూల్. సో ఇక్కడ నేను ఇలా ఒక ఫ్రేమ్ డ్రా చేసుకున్నాను. ఈ ఫ్రేమ్ లో మాత్రమే ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి. ఫైల్, ఓపెన్, ఇమేజ్, జస్ట్ డ్రాగ్ చేయండి. ఇలా మూవ్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. సెలక్షన్ అవ్వాలి, కంట్రోల్ చేయండి, ఫైల్, ఓపెన్, పార్టికల్ వచ్చేసి ఓపెన్ ఇమేజ్, మనం మిస్టేక్ చేస్తున్నాం, అదైతే తప్పు కాదు. కంట్రోల్ డిలీట్ చేయండి, డిలీట్ చేసేయండి, ఇలా క్లోజ్ చేసేయండి. ఫైల్, న్యూ డాక్యుమెంట్, పిక్సెల్స్ ఆర్ ఇంచెస్, ఎనీథింగ్ 5/6 తీసుకుంటున్నా, 6/4 క్రియేట్. ఓకే, ఇందులో ఇలా డ్రా చేసుకున్నా. సో ఇక్కడ దీనికి బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ ఇవ్వచ్చు, బార్డర్ ఇచ్చైనా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్రేమ్ డ్రా చేశాను, ఒక బార్డర్ ఇచ్చేసి ఇందులోకి ఫైల్, ఓపెన్, ఇమేజ్, మిస్టేక్ చేసుకున్నాము. Ctrl+X, ఫోల్డర్ క్లోజ్ చేసేయండి. డైరెక్ట్ మనకి ఇమేజెస్ దగ్గర వచ్చేసేనా, ఇమేజెస్, మూవీ, పెయింట్స్. ఓకే, సింపుల్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాగ్ చేయొచ్చు. ఒక్కోసారి ఎందుకు మరి ఎర్రర్ చూపిస్తుంది, కానీ సింపుల్ గా. సో ఇక్కడ మనకు 2 ఇమేజెస్ ఉన్నాయి, ఫ్రేమ్, ఇమేజ్. సో మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేయాలనుకోండి ఇక్కడ. సో ఇమేజ్ ఇది, ఇమేజ్ Ctrl+T ప్రెస్ చేశారనుకోండి, Ctrl+T. సో ఇమేజ్ ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కంట్రోల్ చేయండి. సో ఇలా మూవ్ చేసుకోవచ్చు, మనకు స్పెసిఫిక్ ఏరియా ఎలా కావాలి మూవ్ చేసుకోవచ్చు. సో సైజ్ డిక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయొచ్చు. ఫ్రేమ్ సైజ్ కూడా డిక్రీజ్ చేయాలనుకోండి, Ctrl+T, ఫ్రేమ్ సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్. సో ఇలా ఫ్రేమ్ ని మనం
ఫ్రేమ్ లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రేమ్ లో మల్టిపుల్ సైజ్ మనకి డిఫరెంట్ టైప్ షేప్స్ కావాలి ఇలా ఇలా ఇందులో డైరెక్ట్ గా ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ లింక్ డైరెక్ట్ గా ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ ఇమేజ్ తీసుకుంటాను. ఫ్లవర్స్, ఫోటోషాప్, ఫైల్, ఓపెన్, ఇమేజెస్, ఫ్లవర్స్ ఆర్ the parts, those objects could be people, the items of traditional, a different image. Then this అందులో కూడా మనం ఇలా ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ తీసుకున్నాను ఇందులో నేను ఇక్కడ స్పెసిఫిక్ గా సర్కిల్ ని డ్రా చేసుకున్నాను. అందులోకి డైరెక్ట్ గా ఇమేజ్ ని మనం స్ట్రోక్ వద్దనుకుంటే స్ట్రోక్ రిమూవ్ చేసుకోవచ్చు. 0 పెట్టేసుకొని ఫ్రేమ్ తీసుకునే టైంలో ఫ్రేమ్ స్ట్రోక్ వద్దనుకోండి 0 తీసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ స్ట్రోక్ ఇమేజ్ సెంటర్ లో ఉండాలా, ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. షేప్స్ మన డిఫరెంట్ షేప్స్ మీరు ట్రై చేసుకోండి. దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకోండి 5 కాకుండా 10 చేయాలనుకోండి 10 తీసుకోండి. ఓకే సేమ్ 10 ఉంది 10 ఇలా డిఫరెంట్ షేప్స్ లో మీరు ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రేమ్ 2. డౌట్ ఏం లేదు కదా, జస్ట్ ఫ్రేమ్ డ్రా చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అంతే. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఐ డ్రాపర్. సో ఐ డ్రాపర్ అంటే మనం ఏదైనా కలర్ ఫిల్ చేసామనుకోండి, ఇవి డిలీట్ చేస్తాం, డిలీట్ న్యూ లేయర్. ఇక్కడ మార్క్ టూల్తో సెలెక్షన్ చేసుకొని ఆల్ట్ డిలీట్, అగైన్ న్యూ లేయర్ తీసుకున్నాం, కంట్రోల్ డిలీట్, కంట్రోల్ డి. సో ఈ లేయర్ నేను ఇట్లా మూవ్ చేస్తాను. సో ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేసుకున్నాం. ఈ కలర్ కోడ్ చేసుకోవచ్చు, ఏ కలర్. సో ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్, సేమ్ ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు ఈ కలర్ కోడ్ ఏంటి, బ్లూ కలర్ ఏంటి, కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు సింపుల్. రైట్, ఇక్కడ తీసుకెళ్ళి కలర్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు. కలర్ పిక్కర్ సింపుల్ గా ఆ కలర్ ఏంటి, ఎక్కడ ఏ కలర్ ఉంది చెక్ చేసుకోవడం, కలర్ పిక్కర్. ద నెక్స్ట్ వన్ ఈస్ కలర్ శాంపులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ కలర్ ఒకటి ఉంది. సో ఈ పాయింట్ శాంపుల్ ఇక్కడ మన ఏ రేంజ్ లో కావాలి, 3/3 యావరేజ్. సో ఆ సరౌండింగ్ లో 3/3 యావరేజ్ తీసుకోవాలంటే అలా తీసుకుంటాం. అలా కాదు, నాకు 31/31 యావరేజ్ అంటే నియర్ బై 31 పిక్సెల్స్ కి యావరేజ్ కలర్ ఏముంది, యావరేజ్ కలర్ ఏదంటే దాన్ని బట్టి కూడా మనం కలర్ పిక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఐ డ్రాపర్ లో ఆ కలర్ సంబంధించిన కోడ్ తీసుకోవచ్చు. కలర్ శాంపులర్ టూల్ లో ఈచ్ స్పేస్ ఏరియాలో ఏ కలర్స్ ఉన్నాయి, ఆర్జీబీ ఏముంది, మన లిస్ట్ ఈ కలర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రెడ్ ఎంత ఉంది, గ్రీన్ ఎంత ఉంది, బ్లూ ఎంత ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. కంట్రోల్ చేయాలి. ఈ ఏరియా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ నియర్ బై కావాలా, 101/, సో సరౌండింగ్ మొత్తం కావాలా, దాన్ని యావరేజ్ చేసుకుంటుంది. యావరేజ్ చేసుకుని దాని ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి ఇస్తుంది మనకు అనమాట. సో ఇది పాయింట్స్ శాంపుల్. ద నెక్స్ట్ వన్ ఇస్ రూలర్. రూలర్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఇక్కడ ఒక డ్రా చేశాను అనమాట. ఇక్కడ నుంచి నాకు ఈ సైజ్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తాను, ఇక్కడ నుంచి ఇలా ఈ సంబంధించిన ఈ సైజ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసామనుకోండి, రూలర్స్ వస్తాయి, రూలర్స్. సో ఇక్కడ ఈ రూలర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చిందా, 379. ఎక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే 379. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రూలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ రూలర్ నుంచి ఇలా ఇందులో ఎంత ఉంది, ఇది మనకి 379 ఉంటుంది. మనకు చూపించిన ప్రకారం రూలర్ సో ఈ స్పేస్ ఎంత ఉంది, ఎక్స్ ఎంత నుంచి స్టార్ట్ అయిందంటే కదా 379.
వై ఎంత నుంచి స్టార్ట్ అయింది, ఇది 97. విడ్త్ ఎంత ఉంది, 407. ఈ విడ్త్ ఎంత అండి, 407. హైట్ ఎంత ఉంది, -96. ఇలా అనమాట. యాంగిల్ 13.3 డిగ్రీ యాంగిల్లో ఉంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను స్ట్రైట్ అండ్ లేయర్ అని అనుకోండి, మనం ఎలా అయితే డ్రా చేసామో ఆ డ్రా చేసిన యాంగిల్లో ఇమేజ్ రొటేట్ అయిపోతుంది, స్ట్రైట్ అండ్ లేయర్. సో అది రూల్ మాక్సిమం యూజ్ చేయము. ఏదైనా మ్యాథమెటికల్ లేకపోతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసేటప్పుడు అలాంటి టైంలో మనం యూజ్ చేసుకోవచ్చు అది. సో ద నెక్స్ట్ వన్ ఈస్ నోట్ టూల్. నోట్ టూల్ ఏంటి, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి సింపుల్ గా నోట్ చేయొచ్చు. అది ఇక్కడ టీ కప్ లో నేను ఇక్కడ ఏదైనా ప్లేస్ చేయాలని ఏదైనా ఎవరైనా మనకు మేనేజర్ చెప్పారనుకోండి, సో జస్ట్ ఇలా ఫ్రేమ్ టూల్ యూజ్ చేసి ఫ్రేమ్ టూల్, ఇన్సర్ట్ ఇమేజ్. సో మన నోట్ టూల్ ద్వారా ఇక్కడే నోట్ చేసుకోవచ్చు. నోట్ టూల్. ద నెక్స్ట్ వన్ ఈస్ కౌంట్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్, ఓపెన్, ఇమేజెస్, పీపుల్, 1. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 జస్ట్ అలా నోట్ చేసుకోవచ్చు నంబరింగ్ ద్వారా. సో ఇలా నెంబర్స్. నోట్ టూల్ ప్రజెంట్ అయితే ఐడియా ఉందా, డౌట్స్ ఏం లేవు కదా. సో మొత్తం ఇక్కడ వరకు క్లియర్ అయింది. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ నేను ఏంటంటే స్పాట్ హీలింగ్ బేస్ టూల్ ఈ నెక్స్ట్ 4 టూల్ కంప్లీట్ చేస్తాను. మీరు ఎక్కువ ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు డైరెక్ట్ ఇది యూజ్ చేయకండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది అట్లీస్ట్ 1 వీక్ మీరు మిగతా ఈ రూల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ టూల్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను అక్కడ ట్రై చేశాను సార్, ఆబ్జెక్ట్ సిస్టమ్ చాలా సేపు స్ట్రక్ అయిపోయిందా? సో అందుకే మీరు ఏంటంటే ఫస్ట్ 1 వీక్ ఇది ట్రై చేయండి, లేకపోతే మీకు కమాండ్ రాదు. ఫోటోషాప్ మీద కమాండ్ రాదు. నేర్చుకోవడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు, ఎక్స్పర్ట్ లెవెల్లో రావడం వేరు. కంపల్సరీ మీరు ఈ టూల్స్ ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా అసలు అవ్వదు. సో అసలు హ్యాండ్ మూవ్ అవ్వాలి ఫస్ట్. సో అప్పుడే తర్వాత ఇది యూజ్ చేయండి. ఇది నేను 3rd క్లాస్ చెప్పాను యాక్చువల్గా ఇది, ఎందుకంటే ఇది యూజ్ చేసేసి ఏవి టూల్స్ వాడరు అంతేగా అసలు వాళ్ళకి. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ టూల్స్ రిమైనింగ్ టూల్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంతవరకు డౌట్ అయితే ఏం లేదు కదా, అంత క్లియర్ కదా? ఫాస్ట్ స్లో ఏముందా క్లాస్ ఏం లేదు కదా, క్లియర్. సో ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అడగండి. మార్నింగ్ వచ్చి నేను వస్తా, మీరు అడగండి. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు వెళ్ళిపోతున్నా మళ్ళీ 8:30 అంటే కష్టం. ఓకేనా? టైం. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.